Hi dear students and viewers, welcome back to our channel Anvinay Kumar Basics of Physics. This is the right place to learn physics. Dear students, Eamcet preparation లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ ఫస్ట్ టైం ఒకవేళ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో చాప్టర్ నేమ్తో హెడ్డింగ్ ఇచ్చాను. ఎంసెట్, ఏపీసెట్ ఆ పర్టికులర్ చాప్టర్ నేమ్ ఇచ్చాను. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసుకుంటే చాలా వీడియోస్ ఉంటాయి, అవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఈ వీడియోలో వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వర్క్ ఎనర్జీ పవర్ అనేది వెయిటేజ్ మ్యాక్సిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ ఆర్ 1 క్వశ్చన్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది, మ్యాక్సిమం 2 మినిమం 1. ఓకేనా? సో కాబట్టి మోస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్లో ఇదొకటి. అందుకే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఛానల్ షేర్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్ చూడండి. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5x² - 4x³ J, where x is the position in the meter, the position at which the force becomes 0 is. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని ఒక పర్టికులర్ ఈక్వేషన్తో చూపిస్తున్నాడు. ఆ ఈక్వేషన్ ఏంటి? యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5x² - 4x³ జౌల్, వేర్ ఎక్స్ ఈజ్ ద పొజిషన్ ఇన్ ద మీటర్ అట, ద పొజిషన్ అట్ విచ్ ద ఫోర్స్ బికమ్స్ 0. సో ఆ బాడీ యొక్క పొజిషన్ మనం ఎక్స్తో సూచించినట్లయితే ఏ పొజిషన్ వద్ద దాని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ అనేది 0 అవుతుంది. అది క్వశ్చన్ మనకి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. 1/2 మీటర్, 5/6 మీటర్, 1/3 మీటర్ అండ్ 2/3 మీటర్. అది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి చూడగా ద రిలేషన్ బిట్వీన్ potential energy and force is given by the formula minus F is equals to du by dx. So force is equals to du by dx, rate of change of potential energy. So ఏమన్నాడు? force is equals 0 అన్నాడు, కాబట్టి du by dx is equals to 0 అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. d by dx of u. సో వాట్ ఇట్ ఈస్ u? d by dx of ux వాల్యూ ఏంటి? 5x² - 4x³. సో డిఫరెన్షియేషన్ చేద్దాం. 5 ఇంటూ d by dx of 5x² minus d by dx of 4x³ క్లియర్. సో ఇక్కడ therefore 5 ఇంటూ d by dx of x², 4 ఇంటూ d by dx of x³ చిల్డ్రన్. సో మనకు ఫార్ములా ఉంది ఏంటి? d by dx of x⁴n is equals to what? n into x⁻⁻1. so in the same way we can do that one. so 0 is equals to 5 into x² రాస్తున్నాను, 2 into x⁻2−1, 4 into క్యూబ్ ఏముంది ఇక్కడ పవర్ 3 into x⁻3−1 క్లియర్. సో ఇక్కడ 5 into 2 10, x⁻2−1 means x minus 4 into 12, 4 into 3 12 and x3−1 means square. Therefore 0 is equals to 10x minus 12x² ఈక్వేషన్ వచ్చేసింది. సో ఆ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు ఒకసారి చూడండి జాగ్రత్తగా. 10x minus 12x² is equals to 0. దాని నుంచి ఏం రాస్తున్నాను? 10x is equals to 12x² రాస్తున్నా. x cancel. 12x is equals to what? 10. Then x is equals to what? 10/12. Therefore 2 5s are 2 6 are. సో కాబట్టి x is equals to 5/6 మీటర్స్ దగ్గర ఆ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో ఇచ్చినటువంటి క్వశ్చన్, 4th July 2022 ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. జాగ్రత్తగా చదివిన క్వశ్చన్ చూడండి. ఏ మాస్ ఆఫ్ 1 kg fall from a height of 1 meter and lands on a massless platform supported by the spring having spring constant 15 Nm/meter as shown in the figure. The maximum compression of the spring is, acceleration due to gravity is 10 m/s² and options are given
2 meters, root 2 meters, 2 by root 3 meters, root 3 meters. సో మనకి ఒక్కసారి చూడండి డయాగ్రామ్ అడిచాడు. ఏంటా డయాగ్రామ్ అంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, మాస్లెస్ ప్లాట్ఫామ్ అన్నాడు. ఇది స్ప్రింగ్. ఈ 1 kg ఉన్నటువంటి ఈ స్ప్రింగ్ బాడీ అనేది 1 meter హైట్ నుంచి ఆ ప్లాట్ఫామ్ మీద ఈ పర్టికులర్ దాని మీద వేసినప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఎంత కంప్రెషన్కి వెళ్తుంది. ఓకేనా? సో 1 kg ఉన్నటువంటి మాస్ అనేది 1 meter హైట్ నుంచి దీని మీద పడినట్లయితే అప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఎంత కంప్రెషన్కి గురి అవుతుంది అని అడుగుతున్నాడు. సో అది మనం ఇప్పుడు కనుక్కోవాల్సిన విషయం. ఇక్కడ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ దాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటంటే అది mg ఆఫ్ h ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ k ఇంటూ ఎక్స్ స్క్వేర్, హాఫ్ ఇంటూ k ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో m అంటే మాస్ ఆఫ్ ద బ్లాక్, g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, h అంటే ఎంత హైట్ నుంచి ఫాలో అవుతుంది, x అనేది కంప్రెషన్. సో ఇక్కడ ఆఫ్ kx స్క్వేర్, ఆఫ్ kx స్క్వేర్ అంటే ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్, అండ్ k ఈజ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ఈ ఫార్ములాను మనం యూజ్ చేసుకొని ఇప్పుడు దాన్ని x మనం సాల్వ్ చేయబోతున్నాం. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమంటే ఏమన్నాడు 1 అన్నాడు, g అంటే ఏంటి 10, h అంటే ఏంటి 1 meter ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ k వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా, ఫోర్స్ స్ప్రింగ్ కాన్స్టెంట్ 15 Nm/m. సో కాబట్టి 15 ఇంటూ x స్క్వేర్. సో 10 ఇంటూ 1 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 15x స్క్వేర్. సో 10th మల్టిపుల్ లోపల తీసుకెళ్ళండి. 10 ఇంటూ 1 10, 10 ఇంటూ x 10x ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 15x స్క్వేర్. సో దీని నుంచి 2 తీసుకొస్తున్నాను. 2 ఇంటూ 10 ప్లస్ 10x ఈజ్ ఈక్వల్స్ టు 15x స్క్వేర్, 15x స్క్వేర్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 10 20 ప్లస్ 20x ఈజ్ ఈక్వల్స్ టు 15x స్క్వేర్. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్తున్నాను. ఏమవుతుంది 15x స్క్వేర్ మైనస్ 20x మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్? సో అగైన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే 5 కామన్ తీస్తున్నాను. 3x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 5 తీసుకొని 0 అయిపోతుంది. అంటే ఏమవుతుంది ఇక 3x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్? సో దీన్ని ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఓకే, ఇక్కడ చూడండి 3x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 ఇంటూ 4 12. సో కాబట్టి ఏం రాస్తున్నారంటే 3x స్క్వేర్ మైనస్ 6x ఇంటూ 2x. సో మైనస్ 6x ఇంటూ ప్లస్ 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఏం కామన్ తీసుకొచ్చాము, ఇక్కడ 3x ఈజ్ కామన్. అప్పుడు ఏమవుతుంది x మైనస్ 2. ఇక్కడ ప్లస్ ఏమవుతుంది 2 కామన్ తీస్తున్నాను, x మైనస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్స్ 0. దట్ మీన్స్ వాట్ 3x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ అప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుంది 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ 0 మీన్స్ వాట్ 3x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/3. అండ్ ఇంకో పాసిబిలిటీ ఏంటి x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ వాట్ x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2 meters అండ్ దిస్ ఈజ్ ద మైనస్ 2/3 meters. సో ఇక్కడ మనకు తీసుకుంది మైనస్ 2/3 అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కంపరేషన్ ఎప్పుడు కూడా మనం నెగటివ్ తీసుకోవట్లేదు. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 2 meters అనేది రైట్ ఆన్సర్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 18 July 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది మనకి రిలేషన్ బిట్వీన్ చేంజ్ ఇన్ మొమెంటమ్ అండ్ ఫోర్స్ దానికి సంబంధించిన టాపిక్ మీద ఇచ్చిన క్వశ్చన్. ఇది ఒకసారి జాగ్రత్త చూడండి. A time varying force acts on a ball of mass 100 grams for 2 milliseconds. The force versus time curve shown below. If the initial speed of the ball is 10 meters per second, then the speed of the ball after 2 milliseconds is. Options are given: 210 meters per second, 410 meters per second, 200 meters per second, and 400 meters per second. 210, 410, 200, 400. Okay. So what is the question? మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే a time varying force acts on a ball of mass 100 grams for 2 milliseconds. మాస్ 100 grams ఉన్నటువంటి ఒక బాల్ మీద
ఫోర్స్ అనేది 2 మిల్లీ సెకండ్స్ యాక్ట్ అయినప్పుడు దాని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంది. గ్రాఫ్ బిట్వీన్ ద ఫోర్స్ వర్సెస్ టైమ్. ఓకే, అండ్ ఏమన్నాడు చూడండి, ఇఫ్ ద ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ ద బాల్ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్, ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఉన్న ఫోర్స్ ఎంత 10 మీటర్ పర్ సెకండ్ అట. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ 2 మిల్లీ సెకండ్స్, కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇనిషియల్ స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ ఉందట. 2 మిల్లీ సెకండ్స్ తర్వాత ఎంత ఫైనల్ వెలాసిటీ ఉంటుంది అంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఏవైతే ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద గ్రాఫ్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ టైమ్ షుడ్ బి గివ్స్ ది చేంజ్ ఇన్ మొమెంటమ్. సో కాబట్టి ఇక్కడ ఏవైతే మనకి ద గ్రాఫ్ బిట్వీన్ ఫోర్స్ వ్యారింగ్ విత్ టైమ్ అంటే ఏంటి, ఫోర్స్ అండ్ టైమ్ షుడ్ బి గివ్స్ ది హియర్ చేంజ్ ఇన్ మొమెంటమ్. వాట్ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటమ్? సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ నుంచి ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ షుడ్ బి ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్. ఇది ఇంకో బిట్ కూడా, ద ఏరియా ఆఫ్ ఫోర్స్ టైమ్ గ్రాఫ్ షుడ్ గివ్స్ వాట్ అన్నప్పుడు చేంజ్ ఇన్ మొమెంటమ్. ఓకేనా? సో మనకి ఈ ఏరియా ట్రయాంగిల్ జిని 0 OAB అంటున్నాను. ఈ OAB యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది అది ఎంత ఏరియాని ఆక్యుపై చేసిందో అది చేంజ్ ఇన్ మూమెంటానికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది గ్రాఫ్ అండ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సింపుల్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. So then area of triangle is what? Triangle here, area of triangle OAB is equals to what formula? Half into base into height. Clear? What is here base? Half into base, what is OB and height is what here? Nothing. What is here? This is OA. So I am saying this is B and OC and OC. సో ఇక్కడ ఏవైతే మనము ఈ హైట్ ఉందో ఈ హైట్ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది కదా. సో కాబట్టి దాన్ని OC అంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ హాఫ్ ఇంటూ OB అంటే ఏంటి, టైం ఎంత ఇచ్చాడు 2 మిల్లీ సెకండ్స్. T ఈజ్ ఈక్వల్స్ టు 2 మిల్లీ సెకండ్స్. దట్ మీన్స్ వాట్ 2 into 10⁻³ సెకండ్స్. క్లియర్? సో కాబట్టి I'm going to write here 2 into 10⁻³ ఓకే ఇంటూ OC. ఎంత ఇచ్చాడు డయాగ్రామ్ 20 కిలోన్యూటన్స్ అన్నాడు. ఇంటూ 20 into 10³ న్యూటన్స్. హియర్ 2 క్యాన్సిల్. దెన్ 10⁻³ into 10³ into 20. క్లియర్? దట్ మీన్స్ వాట్ 10⁻³ plus 3 into 20. దట్ మీన్స్ వాట్ 20. So this area of the triangle should be equals to what? Change in momentum. సో ఇక్కడ మనకు కొంత స్పేస్ కావాలి. ఓకే, లుక్ హియర్. చేంజ్ ఇన్ మొమెంటం రాస్తున్నానంటే MV minus MU, ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. దట్ షుడ్ బి ఈక్వల్స్ టు వాట్ హియర్ 20. సో ఇక్కడ M కామన్ తీస్తున్నాను. M of V minus U is equals to 20. లేదా డైరెక్ట్ రాసేస్తున్నాను MV minus MU is equals to 20. సో ఇక్కడ మనకు మాస్ ఇచ్చాడు. మాస్ ఎంత ఇచ్చాడు అనుకున్నాం ఇంతకుముందు 100 grams. సో కాబట్టి ఇక్కడ దాన్ని ఏం రాస్తున్నా 100 into 10⁻³ kg అని రాస్తున్నా. 100 10⁻³ kg రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి రాస్తున్నాం మాస్ వాట్ ఈస్ హియర్ 100 into 10⁻³ into V minus 100 into 10⁻³ into initial velocity what was given 10 is equals to 20. Clear? So ఇక్కడ చూడండి జాగ్రత్తగా 100 into 10³ means what 10⁻⁻1 into VEC minus ఇక్కడ దీన్ని 100 into 10 రాస్తున్నాను అంటే ఏంది 1000 కదా. 10³ into 10⁻³ into 20. Clear? 10⁻⁻1 into V minus 1 is equals to 20. Clear? Then what at here V by 10 minus 1 is equals to 20.
then what right here, v minus 10 by 10 into 20, then v minus 10 is equals to 200, 20 into 10, okay, then v is equals to what, 200 plus 10, that is what here 210 meter per second. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి స్టార్టింగ్ ఉన్న వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ అయితే మనము 20 కిలో న్యూటన్స్ అప్లై చేసినప్పుడు దాని ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుందమ్మా, 210 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి ఆంధ్రాలో 4th July 2022లో జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఏమంటున్నాడో. ఏ బీడ్ ఆఫ్ మాస్ 400 grams ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ moves along a straight line under a force what delivers a constant power is 1.2 watts to the bead. If the bead is initially at rest, the speed it attains after 6 seconds in meter per second. Options are given. A is 5, B is 4, C is 6, D is 3. Okay, so 5, 4, 6, 3. Here options are there. 5, 4, 6, 3. Okay, look here now. ఏమంటున్నారంటే ఒక బీడ్ అంటే ఏంటి, ఒక చిన్న స్టోన్ కానీ స్మాల్ పీస్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్. సో అలాంటిది ఉందట, దాని మాస్ ఎంత ఇచ్చాడట, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 400 grams గివెన్. సో దాని మీద కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ఏవైతే ఫోర్స్ అప్లై చేసిండో ఆ ఫోర్స్ వల్ల మనకి దాని పవర్ ఎంత ఉందంట, 1.2 watts అట. A force what delivers a constant power is 1.2 watts. సో పవర్ ఎంత ఇచ్చాడు, 1.2 watts ఉందంట. ఇఫ్ ద బీడ్ ఈస్ ఇనిషియల్లీ అట్ రెస్ట్, సో ఇనిషియల్గా రెస్ట్లో ఉన్నట్టయితే 6 seconds తర్వాత దాని యొక్క వెలాసిటీ ఎంత అంటున్నాడు. క్లియర్, ఒక స్మాల్ బీడ్ ఉంది, దాని మీద కొంత ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఇన్ పర్టికులర్ టైమ్ ఈజ్ వాట్, పవర్. సో అప్పుడు ఎంత పవర్ అట, 1.2 watts యాక్ట్ అవుతున్నప్పుడు అది రెస్ట్ నుంచి ఎలా మూవ్ అవుతుంది, వి స్పీడ్తో మూవ్ అవుతుంది. ఆ వి వాల్యూ మనం కనుక్కోవాలి. సో యూ నుంచి వీకి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత, 6 seconds అట. సో అంటే ఫైనల్గా మనము రెస్ట్లో ఉన్నటువంటి బాడీ మోషన్లోకి వచ్చినప్పుడు దాని యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చినటువంటి హింట్స్లో పవర్ ఇచ్చాడు. పవర్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, సో అది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో వాచ్ వెరీ కేర్ఫుల్లీ, వెరీ సింపుల్ లాజిక్. వీ హ్యావ్ టు యూస్ ది వర్క్ ఎనర్జీ థియరం. వాట్ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు యూస్ ది వర్క్ ఎనర్జీ థియరం వీఆర్ గోయింగ్ టు యూస్. సో వర్క్ ఎనర్జీ థియరం మనకి ఫార్ములా ఏమవుతుంది, డబల్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. సో కాబట్టి అదే రాశారు ఇక్కడ, డబల్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. క్లియర్. సో ఇనిషియల్గా ఏమన్నాడు, బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అన్నాడు, కాబట్టి ఏమవుతుంది, డబల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎం ఇంటూ 0 స్క్వేర్, దట్ ఈస్ వాట్ డబల్ ఈజ్ ఈక్వల్స్ హియర్ హాఫ్ ఎంవి స్క్వేర్. క్లియర్. So this is the expression for work done by the force. And now here what we know, power is equals to work by time. P is equals to W by T kada. A W అంటే ఏంటి, P is equals to half mv square by, it is now T. So power ఎంత ఇచ్చినాడు, 1.2 ఇచ్చాడు. 1.2 is what is equals to half into what is mass, 400 grams ఇచ్చాడు, దానికి కిలోగ్రామ్ మార్చాలి. 400 into 10 power of minus 3. సో అంటే 4 into 10 square into 10 power of minus 3. That means what, 4 by 10. That is what 0.4 kg. 0.4 kg. సో కాబట్టి ఇక్కడ 0.4 into మనకు కావాల్సింది ఇదే కదా, v స్క్వేర్ కావాలి, బై t. టైం ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. ఓకేనా. సో అప్పుడు రాస్తున్నారు ఇక్కడ 1.2 into 0.4. What is here, 0.4. 0.4 into v square by 2 into 6, 12. Clear. Then what are here, 1.2 into 12 is equals to 0.4 into v square. So v square అంటే అవుతుంది, v square is equals to 12 by 10 into 12 by 0.4. సో దాని నుంచి ఏం రాస్తున్నాను,
v square is equals to 12 into 12, 12 into 12 by 10 into what it is 0.4 and em rayachu into 10 by we can write 4. Okay, so ikkada emotundi v square is equals to here 12 into 12, 10 cancel and 12 by 4, 4 ones are 4 3s are, v square is equals to what 30, 12 into 36, then v is equals to what 6 meter per second, or v is equals to what under of 36, that is what 6 meter per second. So what ichina options lo option C is the correct one. The final velocity of body is what 6 meter per second. See the next question. ఇది మనకి తెలంగాణలో 18th July 2022లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద ఇచ్చాడు. కొంచెం లాజికల్గా కొంచెం టిపికల్గా అనిపించే క్వశ్చన్, బట్ అర్థమైతే చాలా ఈజీ కాన్సెప్ట్. చూద్దాం ఒకసారి. A small object slides down with initial velocity equals to 0 from the top of a smooth hill of height h. The other end of the hill is horizontal and is at height h by 2 as shown in figure. The horizontal distance covered by the object from the end of the hill to the ground is. So that is the here question. Options are given 2h, h by 2, 3h by 2. సో వాడు మనకి ఏమన్నాడంటే జాగ్రత్త చూడండి క్వశ్చన్ ఒకసారి. ఏ స్మాల్ ఆబ్జెక్ట్ స్లైడ్స్ డౌన్, ఒక చిన్న ఆబ్జెక్ట్ అనేది స్లైడ్స్ డౌన్ విత్ ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్స్ టు 0. ఒక హిల్ కొండ ఉంది, దానిపై నుంచి జారేటప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే 0. అది ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u అంటున్నాను. ఓకేనా? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది స్మూత్ హిల్ ఆఫ్ హైట్ h. ఆ హిల్ ఎంత హైట్లో ఉందట? h హైట్లో ఉందట. ఓకే. ద అదర్ ఎండ్ ఆఫ్ ది హిల్ ఈస్ హారిజెంటల్. కొంత దూరం పోయిన తర్వాత ఆ కొండ ఏమైందంటే హారిజెంటల్గా ఉందంట. అండ్ ఈస్ అట్ ద హైట్ h by 2. సో h by 2 నుంచి హారిజెంటల్గా ఉన్న అర్థం. ద హారిజెంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది హిల్ టు ది గ్రౌండ్. సో h by 2 హైట్ రీచ్ అయిన తర్వాత అది ఎంత హారిజెంటల్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది? దీని x is equals r అన్న నథింగ్ బట్ హారిజెంటల్ డిస్టెన్స్ నథింగ్ బట్ రేంజే కదా. సో ఈ x వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దీనిలో ఏ బి అండ్ పొజిషన్ సి అంటున్నాను, దిస్ ఈస్ డి అంటున్నాను. ఓకే. సో ఈ ఏసీఎన్ ఎంత హైట్లో ఉంది? h by 2 హైట్లో ఉంది. ఏఎన్ ఎక్కడ ఎంత హైట్లో ఉంది? ఏబి ఎంత హైట్లో ఉంది? హిల్ ఏబి అనేది హిల్ ఎంత హైట్లో ఉంది? h హైట్లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనము ఏది వాడబడుతున్నామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని యూస్ చేయబోతున్నాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని యూస్ చేయబోతున్నాం. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అది ఎప్పుడైతే స్లైడ్ అవుతుంటుందో, స్లైడ్ అవుతున్నప్పుడు దాని హైట్ తగ్గుతుంది. హైట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? వెన్ హైట్ డిక్రీయస్ పొటెన్షియల్ ఆల్సో పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ డిక్రీయస్. సో కాబట్టి ఇక్కడ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వాట్ రేట్ మైనస్ డెల్టా యూ ఈస్ ఈక్వల్స్ టు డెల్టా కే. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ మైనస్ ఆఫ్ ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ దిస్ వన్ ఈస్ mgh, హియర్ ఇట్ ఈస్ mgh. ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh. ఎంత హైట్లో ఉంది? mgh. ఇదేమవుతుంది? ఇనిషియల్ రాస్తున్నాను ui లేదా uf మైనస్ ui, uf మైనస్ ui ఈస్ ఈక్వల్స్ టు kf మైనస్ ki. uf అంటే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ui అంటే ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, kf అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, k అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ మైనస్ ఆఫ్ ఇక్కడ ఏం రాస్తున్నాం? ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో సి అనే పాయింట్ అనేది ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. అక్కడ ఎంత హైట్ ఉంది? h by 2 ఉంది. కాబట్టి ఇక్కడ వాట్ రైట్ mgh by 2 మైనస్ mgh. స్టార్టింగ్ ఎంత ఉంది? పొటెన్షియల్ ఎనర్జీ mgh ఉంది. మైనస్ ఆఫ్ mv స్క్వేర్. ఇక్కడున్న వెలాసిటీ u, సి అనే పాయింట్ వచ్చిన వెలాసిటీ v. సో ఆఫ్ mv స్క్వేర్ ప్లస్ మైనస్ ఆఫ్ mu స్క్వేర్. ఏమన్నాడు? ఇనిషియల్ వెలాసిటీ ఏమన్నాడు? 0 అన్నాడు. u ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 0 అన్నా కాబట్టి దిస్ టర్మ్ ఈస్ 0. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ mgh by 2 మైనస్ mgh ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv స్క్వేర్ మైనస్ 0. ఓకే, లీవ్ ఇట్. సో ఎప్పుడు రాస్తున్నాం? మైనస్ mgh by 2 మైనస్
mgh is equals to half mv square. సో ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, మనకి మైనస్ mgh కామన్ తీస్తే ఏమవుతుంది, 1/2 మైనస్ 1 అవుతుంది, 1/2 మైనస్ 1 అవుతుంది, అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు హియర్ హాఫ్ mv స్క్వేర్. m క్యాన్సిల్, క్లియర్. మైనస్ gh ఇంటూ 1 minus 2/2 into half v square. So here minus gh and minus 1/2 into half v square. Half of cancel, minus minus plus. gh is equals to v square. So ikkada velocity at that point is what, gh, and v is equals to under of gh. v is equals to what, under of gh. సో మన ఫైనల్ వెలాసిటీ ఎంత అన్నప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేయొచ్చు, v is equals to under of root gh. సో మనకు కావాల్సిందండి ఈ హారిజాంటల్ డిస్టెన్స్ కావాలి, హారిజాంటల్ డిస్టెన్స్ కావాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ వీఆర్ గోయింగ్ టు యూస్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ s is equals to ut plus half ad square, ut plus half ad square. ఇక్కడ s అంటే ఏమవుతుంది, నథింగ్ బట్ distance traveled how much along the y-axis, h/2 is equals to here u is 0 plus half into g into t square, g into t square. So దాని నుంచి ఏం రాస్తున్నాం, h/2 is equals to half gt square. To do cancel, then h/g is equals to what, t square, and t is what, under of h by. This is the time taken to reach from here b to the c. This is the another bit, and now here, now along the, this is what, along the y-axis, now here we will go for, okay, now we can go for along the x-axis, what I did, s is equals to ut plus of ad square. Along the horizontal direction, acceleration to gravity is same, that's why it is, what you have to say, horizontal velocity is same. ఇక్కడ నుంచి ఎంత వెలాసిటీ మోతుంది, వెలాసిటీ మోతుంది కాబట్టి when the velocity is same, horizontal direction, acceleration is 0. Therefore x is equals to what, right, u into t right here. x is equals to a nothing but v into t. ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ v ఉంటుంది కాబట్టి x is equals to v into t. So that is we have to find out what is v value, under of gh, and what is t value, under of h/g. సో కాబట్టి ఆ రెండు వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇక్కడ చూడండి x is equals to what, under of gh into h/g. That means what, gg cancel, what you get, under of h square we will get, under of h square we will get x value. That means what, square root cancel, then x is equals to what, h. So this is the horizontal distance travel, x is equals to under of gh into h/g, gg cancel, under of h into h square, that is equals to what, h. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. మీరు ఒకవేళ నోట్స్ రాయాలనుకుంటే వీడియో జస్ట్ పాజ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి 4th July 2022 ఆంధ్రలో వచ్చిన క్వశ్చన్. This is based on the collisions. It's interesting topic and a repeated topic. Watch very carefully. Two balls A and B of masses m and 2m are respectively collide each other. If the ball A moves with speed of 150 meter per second and collides with the ball B moving with speed v in opposite direction, after collision, if ball A comes to rest and the coefficient of resistance is 1, then the speed of the ball before it collides with the ball is, clear. So after the collision, if ball A comes to rest and the coefficient of resistance is 1, then the speed of the ball B before it collides with the ball A is. So options are given: 37 meter per second, 12.5 meter per second, 75 meter per second, and 25 meter per second. So చూడండి చిల్డ్రన్ జాగ్రత్తగా, 2 balls A and B ఉన్నాయట, 2 balls ఉన్నాయి A and B. A యొక్క మాస్ ఏమో m, B యొక్క మాస్ ఏమో 2m, ఓకేనా. సో S like this is the A and this is the B. So they are collided with each other
ఏ అనే దాని స్పీడ్ ఎంతంట 150 మీటర్ పర్ సెకండ్ అట, బి అనేది వి అట ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆఫ్టర్ కొలిజన్ బాల్ ఏ కమ్స్ టు రెస్ట్. సో కొలిజన్ జరిగిన తర్వాత ఏ అనేది రెస్ట్లోకి వచ్చేసిందట, అంటే దీని యొక్క వెలాసిటీ 0 అవుతుంది. అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఈజ్ 1. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఈజ్ 1 ఇచ్చాడు అంటే అర్థం ఇట్ ఈస్ ద ఎలాస్టిక్ కొలిజన్. సో ఎలాస్టిక్ కొలిజన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏ అనే బాడీ రెస్ట్కి వచ్చిందంటే అర్థం ఏంటి, దాని యొక్క వెలాసిటీ మొత్తం బి బాడీకి ఇచ్చేసి అది రెస్ట్కి వచ్చేస్తుంది. ఓకేనా? సో అది కండిషన్. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద బాల్ బి బిఫోర్ ఇట్ కొలైడ్స్ విత్ ద బాల్ ఏ. సో 150 మీటర్ పర్ సెకండ్తో ఏ మూవ్ అవుతుంది, బి అనే బాల్ ఏమో వి వెలాసిటీతో మూవ్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఆ వి స్పీడ్ మనం కనుక్కోవాలి. ఓకేనా? అది మనకి ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్. 2 బాల్స్ ఉన్నాయి, ఒకటేమో 150 మీటర్ పర్ సెకండ్తో వెళుతుంది, ఒకటి వీతో వెళుతుంది. సో అవి రెండు కొలైడ్ అయిన తర్వాత ఏ రెస్ట్లోకి వస్తుంది, బి అనేది మూవ్ అవుతూనే ఉంది. సో ఇది ఎలాస్టిక్ కొలిషన్ కాబట్టి ఏ అనేది దాని యొక్క వెలాసిటీ కంప్లీట్ మొత్తాన్ని బీకి ఇచ్చేసి ఇది రెస్ట్కి వచ్చేసింది. సో ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము అవి కొలిషన్ కాకముందు ఉన్నటువంటి బి యొక్క వెలాసిటీ ఎంత అని అంటున్నాడు. ఓకేనా? అది మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అని యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ momentum before collision is equals to the momentum after the collision. That is what law of conservation of momentum. సో కాబట్టి ఫస్ట్ బాడీ యొక్క మాస్ని మనం ఏమన్నాం, క్యాపిటల్ ఎం అన్నాం, లేదా రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. సో M1 దాని యొక్క వెలాసిటీని VA అంటున్నాను, సెకండ్ దాని బాడీ M2 అంటున్న మాస్, దాని వెలాసిటీని VB అంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ M1 అంటే ఏమన్నాడు, క్యాపిటల్ M అన్నాడు, అండ్ వి ఏంటంట 150 మీటర్ పర్ సెకండ్ అట. M2 ఏమన్నాం 2m అంటున్నాం, అండ్ వెలాసిటీని v అంటున్నాం. సో కాబట్టి దిస్ ఈజ్ ద మొమెంటమ్ బిఫోర్ కొలిజన్. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమంటున్నాం, కొలిజన్ ఇది ఎలాస్టిక్, ఈ వాల్యూ ఒకటి ఇచ్చాడు కాబట్టి మనకి ఇది ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి ఏ ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుందంటే ఏ యొక్క వెలాసిటీ మొత్తం బీకి ఇచ్చేస్తుంది, అంటే 150 దీని వెలాసిటీ, దాని వెలాసిటీ ఎంత v, కాబట్టి 150 మైనస్ v అనేది వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ బాడీ ఆఫ్టర్ ద కొలిజన్. సో కాబట్టి ఇప్పుడు రాస్తున్నాను మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్ దట్ ఈస్ ఈక్వల్స్ వాట్, M1 VA డాష్ ప్లస్ M2 VB డాష్. సో ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను VB డాష్ ఎంత 150 మైనస్ v. సో సబ్స్టిట్యూట్ చేయండి. M1 అంటే ఎంత, క్యాపిటల్ M, VA ఫస్ట్ బాడీ రెస్ట్లోకి వస్తుంది కాబట్టి VA ఈస్ 0, సెకండ్ బాడీ మాస్ ఎంత 2m, దాని వెలాసిటీ ఎంత 150 మైనస్ v. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. So now according to the law of conservation of momentum, from 1 into what, right, m into 150 plus 2mv is equals to ikkada 2m of 150 minus v. So m into 150 m plus, so 150 m plus here, this is what 2mv is equals to what right here, 2m into 150 300 m minus 2mv minus 200 mv. సో దీని నుంచి మనం ఏం వేయాలో చూద్దాం ఒకసారి చూడండి జాగ్రత్తగా. వీ నీడ్ సమ్ స్పేస్, అందుకే క్వశ్చన్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే, లుక్ హియర్ నౌ అగైన్ ఐ రీరైటింగ్ దట్ వన్. 150 m plus 2mv is equals to 300 m minus 2mv. సో ఈ 2mv తీసుకురాని ఆ 150 తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది 2mv plus 2mv is equals to 300 minus 150 or 300 m minus 150 m. So 2mv means what, 4mv is equals to 150 m cancel, cancel. మనకు కావాల్సిన v వాల్యూ కదా. సో v వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఇప్పుడు, v is equals to 150/4. Very simple here now. So 2 2s are 275 sir, then 75 2 3s are 6, 2 7s are 14, so 37.5. సో కొలిషన్ కాకముందు బి అనే బాడీ యొక్క వెలాసిటీ ఎంత 37.5 మీటర్ పర్ సెకండ్.
సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి తెలంగాణలో 18 జూలై ఇచ్చాడు, 18 జూలై 2022లో ఇచ్చాడు. మనకి క్వశ్చన్ ఏం చేయాలి చూడండి. A moving particle collides with a stationary particle of mass 1/n times of the mass of the moving particle. The fraction of its kinetic energy transferred to the stationary particle is. Options are given: 4n square by 1 plus n whole square, 4n by 1 plus n whole square, 4n by 1 plus n square and 4n square. ఇవి ఆప్షన్స్. మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏమన్నారంటే క్వశ్చన్ ప్రకారం ఏ మూవింగ్ పార్టికల్, ఇది ఒక పార్టికల్, అది మూవ్ అవుతుందట. మూవ్ అవుతున్నప్పుడు అది ఇంకో పార్టికల్ ఉంది, దాని సమ్ మాస్ m2 అంటున్నాను, దీన్ని m1 అంటున్నాను. క్లియర్. సో m1 ఈజ్ ఈక్వల్స్ టు m అంటున్నాను. దీని మాస్ ఎంత ఉందంట 1/n ఆఫ్ m. క్లియర్. m మాస్లో 1/n వంతు ఉంది. అండ్ ఇది ఎలా ఉందంట, రెస్ట్ పొజిషన్లో ఉందట. ఓకే, రెస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మూవింగ్ పార్టికల్ వచ్చి రెస్ట్లో ఉన్న పార్టికల్ని కొలైడ్ అయిందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈజీలీ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ పార్టికల్ అనేది కైనెటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది, కైనెటిక్ ఎనర్జీ అండ్ వెలాసిటీ గెయిన్ చేస్తుంది. సో ఇటువంటి సందర్భంలో మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీలో ఎంత భాగం అనేది నెక్స్ట్ పార్టికల్లోకి వస్తుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం యూజ్ చేయబోతున్నాం. ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటి? మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. సో మనకి మొమెంటం బిఫోర్ కొలిజన్ ఏమి రాస్తున్నారంటే m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2. ఓకే, దిస్ ఈజ్ వాట్ మొమెంటం బిఫోర్ కొలిజన్ అండ్ దిస్ ఈజ్ వాట్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. సో మన ఫస్ట్ దాని యొక్క మాస్ m అంటున్నాను, దాని యొక్క వెలాసిటీ u1 అంటున్నాను. సెకండ్ బాడీ ఆల్రెడీ రెస్ట్లో ఉంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 0. సో కాబట్టి నెక్స్ట్ m1v1 ప్లస్ m2v2 అని రాసిన తర్వాత ఈ u1ని నేను v అంటున్నాను. mv ఈజ్ ఈక్వల్స్ టు, సిన్స్ హియర్ u1 ఈజ్ ఈక్వల్స్ టు v అని తీసుకుంటున్నాను. mv ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్ హియర్ mv1 ప్లస్ సెకండ్ దాని మాస్ ఎంత ఉందంట 1/n ఆఫ్ m ఇంటూ v2. క్లియర్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు mv, m ఈజ్ కామన్, v1 ప్లస్ v2/n. సో అప్పుడు ఏమవుతుంది m క్యాన్సిల్, therefore v ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2/n. సో ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏమంటున్నామంటే v1 ఈజ్ ఈక్వల్స్ టు హియర్ v మైనస్ v2/n వీ కెన్ రైట్. సో v అంటే ఏం రాసుకోవచ్చు v మైనస్ v2/n. ఎందుకు రాసాము ఇప్పుడు చెప్తారండి. సో మన ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలాస్టిక్ కొలిషన్ కాబట్టి we will write E is equals to v2 minus v1 by v1. Clear. So that is what coefficient of restitution రాస్తున్నాను ఇక్కడ u2 minus u1. E is equals to v2 minus v1 by u2 minus u1. Therefore E is equals to v2 minus v1 by ఇనిషియల్ రెస్ట్ ఉంది కాబట్టి ఏం రాస్తున్నాం ఇక్కడ u2 minus 0 రాస్తున్నాం. Therefore E is equals to v2 minus v1 by u2ని ఇక్కడ v అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది ఈ వాల్యూ 1 ఎలాస్టిక్ కొలిషన్ కాబట్టి 1 అవుతుంది. v2 minus v1 by v. Therefore v is equals to what? v2 minus v1. v is equals to what? v2 minus v1. So equation number 1 దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. వాట్ రైట్ చూడండి ఇక్కడ ఇప్పుడు v is equals to v2 minus v minus of minus plus v2 by n రాసిన. సో ఇప్పుడు వాటి నుంచి ఏం కామన్ తీసుకొచ్చి చూడండి v is equals to v2 కామన్ తీస్తే అవుతుంది 1 plus 1/n. v2 is కామన్ v2 plus v2/n కదా, v2 కామన్ తీస్తే 1 plus 1/n అవుతుంది మైనస్ v. ఆ v తీసుకురాని ఏమవుతుంది v plus v is equals to v2 plus of n. So what you get here 2v is equals to v2 plus of 1/n. దాని నుంచి మనకి v2 రాస్తున్నాను. v2 is equals to what here 2nv by what you have to write. So 2v is equals to v2 into 1 plus n కదా, 2v by 1 plus 1/n we can write. 2v by 1 plus 1 by we can write. సో ఎంత ఎందుకు రాసామంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో
లుక్ హియర్ నౌ. ఏవైతే మనకి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఉందని ఏం రాస్తున్నానంటే హాఫ్ ఎం v2 స్క్వేర్ రాస్తున్నా, హాఫ్ ఎం v2 స్క్వేర్ రాస్తున్నా. సో ఇక్కడ బై ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ దట్ ఈస్ వాట్ హాఫ్ ఎం v స్క్వేర్, హాఫ్ ఎం v స్క్వేర్. సో ఏవైతే మనకి ఫస్ట్ బాడీ యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఉంది అది హాఫ్ ఎం v స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి రేషియో రాస్తే అది మనకి ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, స్పేస్ తక్కువ ఉంది ఇక్కడ. హాఫ్ ఇంటూ వాట్ ఇట్ ఈస్ హియర్ ఎం, సెకండ్ బాడీ మాస్ కాబట్టి వాట్ రైట్ ఎం బై ఎన్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ హియర్ 2v బై 1 + 1 బై ఎన్ హోల్ స్క్వేర్. క్లియర్? బై వాట్ రైట్ హియర్ ఆఫ్ ఫస్ట్ బాడీ కాబట్టి హాఫ్ ఎం v స్క్వేర్ రైట్, హాఫ్ ఎం v స్క్వేర్ రైట్. సో చిల్డ్రన్ మనకి స్పేస్ కావాలి కాబట్టి ఇది రైట్ చేస్తున్నా, చూడండి జాగ్రత్తగా. దెన్ వాట్ యూ రైట్ హియర్ హాఫ్ ఇంటూ ఎం బై ఎన్ ఇంటూ ఇక్కడ ఎల్సిఎం పెడితే ఏమవుతుంది 2vn బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై హాఫ్ ఎం v స్క్వేర్. సో ఇక్కడ హాఫ్ క్యాన్సిల్, m క్యాన్సిల్, దెన్ వాట్ యూ హ్యావ్ 4v స్క్వేర్ n స్క్వేర్ బై n into n plus 1 by v square. Clear? Then what you here? So n square cancel. Then what you get? 4v square into n by n plus 1 into 1 by v square. V square cancel. That's why what you write here? 4n by n plus 1. 4n by n plus 1 whole square. So this is the fraction of kinetic energy given to the second body. 4n by n plus 1 whole square or 1 plus n whole square. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇది ఏపీలో 5th July 2022లో ఇచ్చిన క్వశ్చన్ ఇది కూడా డిఫరెంట్ మోడల్. చూడండి జాగ్రత్తగా. ఏ బాల్ ఏ ఆఫ్ మాస్ 1 kg మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 4 m/s hits another ball of mass 3 kg which is at rest. After collision, they stick together and move with same velocity along the same straight line. If the time of impact of the collision is 0.1 second, then the force exerted on the B is. Options are 30 newtons, 24 newtons, 36 newtons, 27 newtons. So మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. బాల్ ఏ మాస్ ఎంత ఉందంట 1 kg. ఏ బాల్ ఏ మాస్ ఆఫ్ 1 kg మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని వెలాసిటీ ఎంతంట 4 m/s. అది పోయేది పోకుండా ఏం చేస్తుందంట దట్ షుడ్ బి హిట్స్ ది అనదర్ బాల్ ఆఫ్ మాస్ 3 kg. ఇంకో బాల్ ఉందో దాని మాస్ ఎంతంట 3 kg అండ్ దట్ షుడ్ బి ఎట్ రెస్ట్. సో ఆఫ్టర్ ద కొలిషన్ దే స్టుక్ టుగెదర్, ఒకదానికి కూడా అతుక్కొని పోయి ఒకే వెలాసిటీ మూవ్ అవుతున్నాయి. అది ఇచ్చిన కాన్సెప్ట్. ఇఫ్ ద టైమ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈస్ 0.1 second, వాటి మధ్య కొలిజన్ జరిగిన టైం ఎంత 0.1 second అయినా దెన్ ద ఫోర్స్ ఆన్ బి ఈజ్ వాట్, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా? సో ఏంటి ఫస్ట్ బాడీ ఉంది, దీన్ని m1 అంటున్నాను. అది ఎంత స్పీడ్ మాస్ ఎంత 1 kg ఉంది అండ్ దట్ షుడ్ బి మూవింగ్ విత్ వెలాసిటీ హౌ మచ్ 4 m/s. ఇది బాల్ ఏ. ఓకే, నెక్స్ట్ బాల్ బి ఉందంట, దాని మాస్ ఎంత 3 kg ఉంది, వెలాసిటీ ఈజ్ 0. క్లియర్? సో ఆఫ్టర్ కొలిషన్ రెండు కూడా ఏం చేస్తున్నాయి, కామన్ వెలాసిటీ మూవ్ అవుతున్నాయి. ఆ కామన్ వెలాసిటీ మనం v అంటున్నాం. ఓకేనా? ఆ కొలిషన్ జరిగినప్పుడు దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే మనం ఈ ఫార్ములా వాడాలి. F is equals to dp/dt, చేంజ్ ఇన్ మొమెంటమ్ బై టైం. ఇక్కడ న్యూటన్ సెకండ్లా ఆ టైం ఎంత ఇచ్చిండు, dt వాల్యూ ఎంత ఇచ్చిండు 0.1 second. dp అంటే ఏంటి, చేంజ్ ఇన్ మొమెంటమ్. సో అంటే మొమెంటమ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో కాబట్టి అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ వాట్ రైట్ m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. సో రెండు కామన్ వెలాసిటీ ఇవ్వబోతుంది కాబట్టి m1 ప్లస్ m2 ఇంటూ v అని రాస్తున్నాం. ఓకేనా? ఆఫ్టర్ కొలిషన్ పోతారు ముందు కామన్ వెలాసిటీ. సో అంటే పర్ఫెక్ట్లీ ఇన్ వెలాసిటీ కొలిషన్కి ఎగ్జాంపుల్. సో m1 u1 ప్లస్ m2 u2 రాస్తున్నా. m1 అంటే ఫస్ట్ బాడీ మాస్ ఎంతట 1 అట, దాని వెలాసిటీ ఎంత 4 m/s అట. సెకండ్ బాడీ మాస్ ఎంత 3, దాని ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. ఓకేనా? సో ఫస్ట్ 1 ప్లస్ 3 4 ఇంటూ v, వాటి కామన్ వెలాసిటీ కావాలి. సో కాబట్టి ఇక్కడ మనకి 1 into 4
4 plus 0 is equals to 4v. Then v is equals to what? 4 by 4 and v is equals to 1 meter per second. 1 meter per second. సో ఇప్పుడు మనకి P1 minus P2 కావాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సెకండ్ బాడీ FB is equals to dPb by dt. we have to find out it. సో ఇక్కడ dPb అంటే ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ది సెకండ్ బాడీ. సో ఫస్ట్ దాని యొక్క ఫస్ట్ స్టార్టింగ్ మొమెంటం ఎంత? mb ఇంటూ 0. ఇనిషియల్ పొజిషన్ రెస్ట్లో ఉంది కాబట్టి mb ఇంటూ 0. సో therefore P1 is 0. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ P1 అంటే రాష్ట్రం 0 రాష్ట్రం. P2 అంటే ఏంటి? m2 ఇంటూ v. ఆఫ్టర్ కొలిషన్ దే ఆర్ మూవింగ్ టుగెదర్. కాబట్టి ఫస్ట్ దానికి ఎంత మూమెంటం ఉంటుంది, సెకండ్ దానికి అంతే మూమెంటం ఉంటుంది. కాబట్టి m2 ఇంటూ v రాస్తున్నాం. సో 3 ఇంటూ v వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. 3 ఇంటూ 1. కాబట్టి P2 is equals to what? 3. Therefore dPb is equals to what? 3 minus 0. 3 minus 0. అప్పుడు ఫోర్స్ రాస్తున్నా. dPb FB is equals to dP by dt is equals to what? You have right? dt వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 0.1 సెకండ్ ఇచ్చిండు కాబట్టి 0.1. సో 3 by 0.1. దట్ మీన్స్ వాట్? FB is equals to 30 by 1. 30 న్యూటన్స్. 30 న్యూటన్స్. సో కాబట్టి సెకండ్ బాడీ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది కొలిచినప్పుడు? 30 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఈ అంశాలు, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని మీరు అని భావిస్తే వేరే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.